తమ కుటుంబం మొత్తం ప్రజాసేవకి అంకితమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. చెన్నూరులో గత పాలకులు 5 ఏళ్లు తిరిగింది, తాను కేవలం 3 నెలల్లో తిరిగానన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆదర్శ్ నగర్ కాలనీలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు హాజరయ్యారు వివేక్. చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాజిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్వామి గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా 1954లో ఇక్కడ చెన్నూరు నుంచే గెలవడం జరిగింది. ఆయన 4 సార్లు మీరందరు చెన్నూరు ప్రజలు గెలిపించినారు పార్లమెంట్ సభ్యునిగా. మా అన్నగారికి ఒక టర్మ్ ఎమ్మెల్యేగా, నాకు ఒక టర్మ్ ఎంపీగా. మా నాన్నగారు సిద్దిపేట నుంచి 3 సార్లు గెలిపించినారు. అంటే వారు కేవలం వారి జీవితం ప్రజాసేవ కోసమే ఆయన అంకితం చేసుకోవడం జరిగింది. అహంకార ఎమ్మెల్యే అప్పుడు బాలకృష్ణ ఏదైతే చేసినాడో ఆయన వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి మీరందరూ కూడా ఫోర్స్ చేసినారు. రిస్క్ తీసుకోవాలి, దమ్ ఉండాలి, కొట్లాడాలి. అయితే ఆ దమ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు మీ దగ్గరికి వెళ్ళి మీరందరూ ఏదైతే నా పైన ప్రేమ చూపించి నాకు ఫోన్ చేసి, సార్ ఎట్లా నిలబడాలి, ఈ రాక్షస పాలన వ్యతిరేకంగా నిలబడాలంటే నేను ఎంపీగా నిలబడితే పోతే పోనీ అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. అందరూ చూసినారు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పాల్గొన్నా. తర్వాత అభివృద్ధి బాటల్లో కూడా 800 కోట్ల రూపాయలు మా అన్నగారు ఇక్కడ ఆల్రెడీ ఈ జైపూర్ పవర్ ప్లాంట్, ఇక్కడ సబ్ స్టేషన్, ఈ గొల్లవాగు ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా వారి హయాంలో కావడం జరిగింది. కానీ నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్ రీఓపెనింగ్కి, మన ఇతర 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసము, 400 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కోసం, చెన్నూరు డ్రింకింగ్ వాటర్ సప్లై అప్పుడు నేనే తీసుకురావడం జరిగింది. కాకా కుటుంబం నుంచి వంశీకృష్ణ గారి పేరు వచ్చినప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. అన్ని చోట్ల కూడా సిపిఐ పార్టీ, ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా మద్దతు పలకడం జరిగింది. దాంతోపాటు 3 రోజుల క్రితము చాలామంది వచ్చి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు నేతకాని సంఘం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ పలకడం జరిగింది. చాలా చోట్ల కూడా చాలా టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఖాళీ అయిపోయి మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పోలీస్ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరందరూ కలిసి నాకు 37,000 ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చారు. అంటే కేవలం 23 రోజులలో మన క్యాంపెయిన్ అయింది. అంటే మీరు ఇంత పకడ్బందీగా పనిచేసి నాకు గెలిపిస్తున్నప్పుడు డెఫినెట్లీ గడ్డం వంశీకృష్ణ గారికి కూడా మీ అందరి కృషి వలన మంచి మెజారిటీ మన చెన్నూరు నుంచి తేగలుగుతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో పెట్టి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ